హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి యూనిక్ ఫుడ్స్. నాకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలా కామెంట్ కూడా చేయండి. ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఈరోజు రెసిపీ వచ్చి కస్టర్డ్ ఐస్ క్రీమ్ అండి. సింపుల్గా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఒక 4 ఐటమ్స్ ఉంటే చాలు, ఇంట్లోనే సింపుల్గా మన ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సమ్మర్లో ఐస్ క్రీమ్ అన్నది మనం కానీ మన పిల్లలకు కానీ ఎక్కువగా తినాలనిపిస్తుంది కదండి. సో ఆ విధంగా బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే సింపుల్గా ఈ విధంగా ట్రై చేయండి. ప్రాసెస్లోకి వస్తే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 1/2 లీటర్ వరకు ఫుల్ ఫ్యాక్ట్ మిల్క్ అన్నది వేసుకోండి. మిల్క్ వేసుకున్నాక అటు ఇటు కొంచెం కలుపుకుంటూ కొంచెం మంచిగా మరిగి పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలండి ఈ మిల్క్ అన్నది. ఇంక ఈ పాలు పొంగే గ్యాప్లో మన కస్టర్డ్ మిల్క్ అని మిక్స్ చేసుకుందాం రండి. దానికంటూ ఒక గిన్నె తీసుకోండి. అందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ అన్నది వేసుకోండి. కస్టర్డ్ పౌడర్ అన్నది మీకు షాప్స్లో అన్న ఎక్కడన్నా దొరుకుతుందండి. మీ వెనీలా కస్టర్డ్ పౌడర్ అని అడిగితే ఇస్తారు. ఒకవేళ మీ వేరే ఫ్లేవర్ అని నచ్చితే అదన్నా తీసుకోండి. ఇంకా అందులో కొంచెం మిల్క్ వేసుకొని ఉండలు లేకుండా ఇలా మిక్స్ చేసుకోవాలండి. ప్యూర్ మిల్క్నే వేసుకోండి కస్టర్డ్ పౌడర్లో అన్నది. ఇంక ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూస్తున్నారు కదా, పాలు అన్నది పొంగొచ్చాయి. ఈ విధంగా పొంగొచ్చినప్పుడు ఇంకా మనం మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ అన్నది ఇంక ఇందులో వేసుకోవాలండి. మొత్తం వేసుకొని మిక్స్ చేసుకోండి. మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇందులో షుగర్ అన్నది వేసుకోవాలండి. 1/2 కప్ వరకు షుగర్ అన్నది వేసుకోండి. మీరు ఇంకా స్వీట్ కొంచెం మేము తింటాం అన్న వాళ్ళు ఇంకా కొంచెం వరకు షుగర్ అన్నది వేసుకోండి. వేసుకొని మొత్తం ఈ విధంగా కలుపుకోండి. లో ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ ఇలా ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేస్తే ఈ విధంగా దగ్గర పడుతుందండి చిక్కగా. ఈ విధంగా చిక్కగా దగ్గర పడినప్పుడు ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మొత్తం చల్లారనివ్వండి. మొత్తం చల్లగా అయిపోయినాక చూస్తున్నారుగా ఇంకా దగ్గరగా అయ్యింది, ఇంకా చిక్కబడింది. ఇంకా మిశ్రమాన్ని మొత్తం మిక్సీకి అన్నది కొట్టుకోవాలండి. సో మిక్సీలో మొత్తం ఈ విధంగా వేసేసుకోండి. మొత్తం వేసుకున్నాక మన పాల మీద కానీ పెరుగు మీద కానీ మనం మీగడ అన్నది స్టోర్ చేసుకుంటాం కదండి. సో అది ఒక 2-3 డేస్ ముందు తీసుకున్న మీగడ అన్నది మనం ఇందులో అన్నది వేసుకోవాలండి. ఆ మీగడ మాత్రమే వేసుకోవాలి. మీరు ఒకవేళ ఇంకా ఎక్కువ స్టోర్ చేసుకున్నది వేసుకుంటే కొంచెం ఐస్ క్రీమ్ అన్నది పులుపు కానీ ఆ విధంగా అయిపోతుంది. సో అందుకే ఒక 2-3 డేస్ ముందు తీసిన మీగడ అన్నది ఒక 4 టేబుల్ స్పూన్ వరకు మీగడ అన్నది వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర మీగడ అన్నది లేకపోతే మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ అన్నదన్నా వేసుకోవచ్చండి. సో వేసుకొని ఈ విధంగా మిక్సీ అన్నది కొట్టుకోండి. ఇంక దీన్ని అన్నది ఒక బాక్స్లోకి అన్నది వేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర గాజుది ఉంటే సో అందులో అన్న వేసుకోండి, లేకపోతే స్టీల్ది అన్న దాంట్లో అన్న వేసుకోవచ్చండి. నేనైతే ప్లాస్టిక్ బాక్స్లో అన్నది నేను వేసుకుంటున్నాను. మొత్తం మిశ్రమాన్ని అనేది వేసుకోండి. వేసుకున్నాక దాని మీద మూత పెట్టుకొని ఒక 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో అన్నది పెట్టుకోండి. ఫ్రిడ్జ్ అన్నది హైలో పెట్టుకోండి. 2 అవర్స్ అన్నది అయిపోయినాక మళ్ళీ ఫ్రిడ్జ్లో నుంచి తీసి మనం మళ్ళీ ఒకసారి మిక్సీకి అన్నది కొట్టుకోవాలండి. సో ఆ మిశ్రమాన్ని మొత్తం వేసుకొని బ్లెండ్ చేసుకోండి ఒకసారి. చూస్తున్నారు కదా బ్లెండ్ చేసినాక ఏ విధంగా ఉందన్నది. ఇంకా బ్లెండ్ చేసుకున్నాక మనం ఏ బాక్స్లో అయితే తీసామో ఆ బాక్స్లో అన్నది ఈ మిశ్రమాన్ని అన్నది మొత్తం వేసేసుకోండి. వేసేసుకొని మీకు నచ్చితే టూటీ ఫ్రూటీస్ అన్నది ఇందులో అన్నది వేసుకోండి. ఒకవేళ మీకు బాదం కానీ జీడిపప్పు కానీ ఒకవేళ వేసుకోవాలనిపిస్తే చిన్న చిన్న పీసుల్లో కట్ చేసుకుని అన్న వేసుకోండి ఇలాగా. ఒకవేళ మీకు వద్దనిపిస్తే వేసుకోకుండా చేసుకోవచ్చండి. సో మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 to 12 అవర్స్ అన్నది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. నేనైతే హోల్ నైట్ అంతా పెట్టేశానండి ఫ్రిడ్జ్లో. ఒకవేళ మీకు కుదిరితే అలా అన్న చేయండి. ఫ్రిడ్జ్లో నుంచి తీసినాక ఒక 5 మినిట్స్ అన్నది పక్కన పెట్టండి. 5 మినిట్స్ అయినాక ఈ విధంగా గుంటగరిటతో ఈ విధంగా స్క్రూపుల్లాగా తీసుకోండి. చూసినారుగా ఎంత బాగా వచ్చిందో కస్టర్డ్ ఐస్ క్రీమ్ అన్నది. ఇంకా దాన్ని బౌల్లో ఈ విధంగా వేసుకోండి. బౌల్లో వేసుకున్నాక మీకు నచ్చితే జీడిపప్పు అని బాదంని చిన్న చిన్న పీసుల్లో కట్ చేసుకొని దానిపైన ఈ విధంగా గార్నిష్గా వేసుకోండి. అలాగే కొన్ని టూటీ ఫ్రూటీస్ని కూడా వేసుకోండి. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. కస్టర్డ్ ఐస్ క్రీమ్ అన్నది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నాకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.